ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని మన సంఘ సభ్యులకు ఆత్మీయులందరికీ మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న మన అనుదిన వాక్య ధ్యానాల్లో ఈరోజు ప్రిపేరింగ్ ద వే ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు రాకకై మార్గమును సిద్ధపరచుట అనే అంశంపై మన పెద్దలు శ్రీమతి కె సౌందర్య తిలక జోసెఫ్ అమ్మగారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి సిద్ధపడుతూ ఆయన రాకను మన హృదయములలో ఆహ్వానిస్తూ ఈ భక్తి గీతాన్ని విందాం. జీవనాథ
ప్రియమైన దేవుని సంగమా, ఆయన పరిశుద్ధ నామమును బట్టి వందనమును చెల్లిస్తుంటున్నాము. మరి అనుదిన ఉదయకాలపు ధ్యానాంశంలో మనం పాల్గొంటున్నాం కాబట్టి దేవుణ్ణి మొదట ప్రార్థించి ఆయన వాక్యంలోనికి వెళ్దాము. ప్రార్థన. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవైన దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలోనే నీ వాక్యం ధ్యానించటకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనం చెల్లిస్తూ, వాక్యం విననై ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆత్మీయ రీతిగా సిద్ధపరచమని నేను బ్రతిమలాడి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. మరి ఈ దినం మన ధ్యానం కొరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య భాగము లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనం చదువుకుందాము. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగానున్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుల యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపముల నిమిత్తం మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవలనని యోర్దాను నదీ ప్రాంత ప్రదేశమంతటా ప్రకటించుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. ప్రతి పల్లం పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమును వారబడినట్టుగా ఇది జరిగెను అని మనకు రాయబడి ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి దినం యేసుక్రీస్తు రాకకు మునుపు యేసుక్రీస్తు వలె ఆత్మీయ రీతిగా పుట్టినటువంటి బాప్తిస్మిచ్చు యోహానుకు వాక్యము వచ్చెను అని మనం చదివింటున్నాం. జకర్యా కుమారుని యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఆయన హృదయంలోనికి వచ్చి, యేసుక్రీస్తు ఆత్మల కాపరి కాబట్టి ఆయనను విశ్వసించిన వారందరూ ఆత్మీయ విధంగా లోతుగా ఎదుగుటకు ఏ విధంగా ఉండవలెనో ఒక భూమిని సూచిస్తూ, ఒక రాజు రాకకు భూమిని ఎట్లా ప్రజలు సిద్ధపరుస్తారు, ఆత్మీయ భూమి అయినటువంటి మనుషుల భూములను గురించి ఇక్కడ యేసుక్రీస్తు యోహానుకు తెలియజేస్తున్నారు. దానిలోని ఆత్మీయ అర్థము ఏ విధంగా ఉన్నదంటే, ఇంతకుముందే చెప్పినాను, యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. వాక్యం అనగా యేసుక్రీస్తు. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడు అనగా ఆత్మీయ రీతిగా ప్రవర్తన చక్కనిదై ఉండాలి. దేవుని దృష్టిలో ప్రవర్తన మంచి ప్రవర్తన గల వారమై ఉండవలనని దాని యొక్క గూఢార్థమై ఉన్నది. ప్రతి పల్లము పూడ్చబడును అనగా పల్లమనగా అవిశ్వాసం. అవిశ్వాసం తీసివేసి పూర్ణ విశ్వాసంలోనికి ఆత్మీయ బిడ్డలందరూ రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడును అనగా ప్రతి గర్వమును, అసూయను, అహంను తీసివేసి సమమైనటువంటి ఆత్మీయ రూపంలో హెచ్చు తగ్గులు లేకుండా సమంగా దేవుని దృష్టిలో మనం ప్రవర్తించుటకు అది నాంది అయి ఉంటున్నది. వంకర మార్గంలో తిన్నని వగును అనగా దుష్టత్వము, భ్రష్టత్వము ఇవన్నీ వంకర మార్గమునకు సూచనలు. కాబట్టి ఆ వంకర పరిస్థితి అంతటినీ మన ఆత్మీయ స్థితిలో నుండి తొలగించి తిననైనటువంటి అనగా దేవుని వైపే చూస్తూ, యేసు వైపే చూస్తూ మన జీవితం కొనసాగించవలనని వాక్యం అర్థం చెప్తున్నది. కరుకు మార్గంలో నున్నని వగును అనగా కరుకు మార్గం అనగా విననొల్లని మనసు. ఎన్నిసార్లు మనం వాక్యం విన్నప్పటికీ, పోయిన వారము గురువు గారు ఏ వాక్యం చెప్పినారంటే మంచి వాక్యం చెప్పినారు, ఏం చెప్పినారంటే ఏమో. కాబట్టి వాక్యమును విని గ్రహించేటువంటి హృదయం కరుకు మార్గం కాకుండా ఉండవలనని వాక్యం సెలవిస్తున్నది. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అనగా అన్ని జాతుల వారు, అన్ని మతముల వారు
అన్ని కులముల వారు దేవుని యొక్క రక్షణను పొందుటకు సిద్ధంగా ఉండవలెను అని దాని యొక్క అర్థమైనది అని అరణ్యంలో కేకలు వేస్తున్న ఒకని శబ్దము అని ఒకని శబ్దం అనగా యోహాను. యేసుక్రీస్తు వలె యోహాను కూడా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వాడు కాబట్టి ఆ యేసుక్రీస్తుని గురించినటువంటి గూఢార్థమైనటువంటి ఆత్మీయ భావమును ప్రజలకు యోహాను బాప్తిస్మిచ్చు యోహాను ప్రకటించుతున్నాడు. కాబట్టి మరి మనం కూడా ఆత్మీయ రీతిగా మనం ఇప్పుడు ధ్యానించిన దాని ప్రకారం జీవించుటకు మన హృదయములను శుభ్రంగా చేసుకొని నీతిమంతులమై దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి ప్రవర్తన కలిగి ఆయన ఇచ్చేటువంటి బహుమానమైనటువంటి ఆ నిత్యరాజ్యంలో చేరుటకు దేవుని కృప మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి హృదయుడకుచు తట్టుతుండు సకల విధములను నిలచి హృదయుడకుచు తట్టుతుండు సకల విధములను. బోలే నిలుచున్నాడు పరికించి చూడా, పరుని బోలే నిలుచున్నాడు పరికించి చూడా. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. సాటిలేని దయగలవాడు సర్వేశుతుడు, సాటిలేని దయగలవాడు సర్వేశుతుడు. తన మాట వినెడు వారలనెల్లా సూటిగా రక్షించు, తన మాట వినెడు వారలనెల్లా సూటిగా రక్షించు. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా. గానా